ఈ పరిస్థితిలో మనకి సాయం చేయగలిగేవారు ఒక్కరే ఉన్నారు. నిన్ను నీ పెళ్ళాన్ని మాత్రం కలవనివ్వను. అదెవరో నాకు తెలియదు గాని తెలిస్తే మాత్రం నీకు చుక్కలు చూపిస్తారా? నిజంగా నీకేదైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నా ఇంట్లో ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావు అనుకున్నాను, కానీ అనుక్షణం నీ వెంటే ఉండాలని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నా వల్ల, నా బంధువుల వల్ల నీకు చాలా ఇబ్బంది కలిగింది. అందుకే నేను క్షమాపణ కోరుతున్నాను. ఇకపై నీకే ఇబ్బంది కలగదు. నేను కార్నర్ చేసిన వ్యక్తుల్ని ఈ ఇంట్లోంచే కాదు, నా లైఫ్లోంచే తరిమేశాను. రాజాబాబు, రాజాబాబు, మావయ్య, మీకేం చెప్పాను? వీళ్ళని నా కంటికి కనిపించకుండా దూరంగా పంపించమని చెప్పానా? తొందరపడకు బాబు. వీడు చేసింది ముమ్మాటికి తప్పే. కానీ నువ్వు కాదంటే ఈ వయస్సులో ఎదిగిన కూతుర్ని పెట్టుకొని తను మాత్రం ఎక్కడికి వెళ్తుంది? ఒక్కసారి ఆలోచించు బాబు. ఆ ఆలోచన దానికున్నారా? కూతురు వయసున్న అమ్మాయిని రోడ్డు మీద దిక్కులేని స్థితిలో వదిలేసినప్పుడు అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు మాత్రం ఎందుకు ఉండాలి? వామ్ము, మా బావే నా ప్లాన్ చెడగొట్టేలా ఉన్నాడే. అయినా నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? మీ అక్క చేసిన నిర్వాహకం సరిపోలేదని మళ్ళీ నువ్వొక్కడ తయారయ్యావా? ఎందుకు బావా నా మీద అంత కోపం? నేనేం చేశానని? నువ్వేం చెయ్యురా, అదే నా భయం. చెయ్యాల్సిందంతా అవతల వాళ్ళతో చేయిస్తావు. మా బావ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. బాబు రాజా, వీళ్ళని నమ్మడం అంటే పావుని ఇంట్లో పెట్టుకుని పాలు పోసి పెంచడమే. వాళ్ళని మళ్ళీ ఇంట్లోకి రానివ్వకు. అంతేకాదు, నేను వాళ్ళతో పాటు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మా బావని కంట్రోల్ చేయకపోతే సిచ్యుయేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేటట్టుంది. అది కాదు బావ. మాట్లాడుకో. కన్న కూతురు తప్పు చేసినా అది భరించి దాని జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నాపై ఉంది. కట్టుకున్న భార్య నన్ను ఎలాగూ అర్థం చేసుకోలేదు, కానీ నా కూతురు మీద నాకింకా నమ్మకం ఉంది. తనని మార్చగలనే ధైర్యంతోనే ఈ మాట అంటున్నాను. ఇకపై కూడా నా కూతురు మారలేదు అంటే ఓ తండ్రిగా నేను ఓడిపోయినట్టే. పదండి. నువ్వు ఉండు బావా, నువ్వు అక్కడివి. చూడు బాబు, మా బావేదో పంతానికి పోయాలా అంటున్నాడు, కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, ఎలా అని బతుకుతారు? ఒక్కసారి ఆలోచించు బాబు.
వాళ్ళు చేసింది తప్పే బాబు, కానీ ఎంతైనా వాళ్ళు నీవాళ్ళు. లేనిపోని అపోహలు మనసులో పెట్టుకుని వ్యక్తిత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించారు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళమన్నావని ఏం చేయాలో తెలియక నా దగ్గరికి వచ్చాను. జరిగింది విన్న తర్వాత నాకు వీళ్ళదే తప్పనిపించింది. నీకు క్షమాపణ చెప్పిద్దామని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాను. పెళ్లి కావలసిన అమ్మాయి బాబు, ఒక్కసారికి క్షమించి వదిలేయండి. కనీసం మా బావ ముఖం చూసేనా వీళ్ళని మన్నించు బాబు. ఏంట్రా చూసేది? ఇన్ని రోజులు రాజా వీళ్ళని భరించింది కూడా నా మొహం చూసేది. రాజా ముందు నాకే మొహం చెల్లటం లేదు. ఇంకా వీళ్ళని కూడా నా పేరు చెప్పి ఈ ఇంట్లో ఉండనిచ్చేలా చేయాలనుకుంటున్నావా? మమ్మల్ని క్షమించు బాబు. నిజంగా మేము హద్దు మీరి ప్రవర్తించాం. నందు జీవితాన్ని దృష్టిలో పెట్టుకునైనా మా మీద దయ చూపించు బాబు. నన్ను క్షమించు బాబు. రోజు రాకూడదని ఇన్ని రోజులు నేను మొదలు పడింది. నీకిప్పుడు తృప్తిగా ఉందా? రాజాకి ఒక తల్లిలా ఉంటావనుకున్నాను, కానీ అతను నిన్ను తన్ని తరిమేచేలా చేస్తావనుకోలేదు. ఇప్పుడు రాజా నిన్ను ఇంట్లోకి రానిచ్చినా నేను మాత్రం రానివ్వను. మనం వెళ్దాం. ఆగు మావయ్య. వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్పు. రాజా, పర్వాలేదు మావయ్య, ఈ ఒక్కసారికే క్షమిస్తున్నాను. ఇక ముందైనా బుద్ధిగా ఉంటే మంచిది. తప్పు చేస్తున్నావేమో రాజా. లేదు మావయ్య, చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నాను. నువ్వు కూడా వెళ్ళమ్మా. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆగో, నువ్వెక్కడికి? లోపలికి. ఎందుకు? అదేంటి బావా అలా అడుగుతావు? ఉండమని అంటావు అనుకుంటేను. ఏం అవసరం లేదు, నువ్వు బయలుదేరు. బావా బావా, ఎందుకు బావా అంత కర్కశంగా మాట్లాడతావు? నీ బామ్మర్దిని ఏదో కొన్ని రోజులు ఉండి వెళ్ళమని చెప్తే నీ సొమ్మేం పోతుంది? రేయ్, ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. చాలు బావా చాలు. సొంత బామ్మర్దిని ఒక్క క్షణం కూడా ఉండొద్దంటావా? ఓకే, ఆల్ రైట్. అయితే 2 రోజులు ఉండి వెళ్తా. సిగ్గులేని జన్మ. ఇంతకీ నువ్వెక్కడ తగిలే వీళ్ళకి? జైల్లోనా? కరెక్ట్ గా గెస్ చేశాడు. జైల్లో నేను ఎందుకుంటాను బావా? ఇప్పుడు మోసాలు చేయడం మానేశాను. ఓన్లీ అప్పులు మాత్రమే చేస్తున్నాను.
ఇక ఈ జన్మలో నువ్వు బాగుపడవురా. థ్యాంక్స్ బావా. ఈ విధవేషాలు మానే. 2 రోజులు ఉండనివ్వటం కాదు, 2 ముక్కలుగా చీరేస్తాను. ఆ, ఎంట్రీకే పర్మిషన్. ఆ తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు బావా. ఆ. కార్తీక్ అనే ముద్దాయిని కండిషనల్ బెయిల్ మీద విడుదల చేస్తూ అతను కేసు సాల్వ్ అయ్యేంత వరకు సిటీ దాటి వెళ్లకూడదని ఆర్డర్స్ జారీ చేయడమైనది. నాకు తెలుసు ఇదే జరుగుతుందని. అందుకే ముందే చెప్పాను ఆ కార్తిక్ గారిని మనమే పోలీసులకు పట్టిద్దామని. నువ్వే పోలీసులకు పట్టిస్తే ఏమవుతుందిరా అని పెద్ద పుడింగిలా మాట్లాడి ఇంత దాకా తీసుకొచ్చావ్. ఏయ్, ఆపు! ఇలా అరవటం తప్ప ఏమీ రాదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. వాడే వెళ్ళి లొంగిపోయినందుకు బెయిల్ మీద రిలీజ్ అయి బయటికి వచ్చాడు. డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చి మనందరినీ లేపేసి మళ్ళీ జైలుకి వెళ్ళి కూర్చుంటాడు. ఏదైతే జరగకూడదని భయంతో చస్తున్నామో ఇప్పుడు అదే జరిగేట్టు చేశారు మీరు. ఈ మాత్రం దానికి మనకి సపోర్ట్. మీ ఇద్దరు కలిసి ఏం చేశారు? ఆ జైల్లో ఉన్న కార్తిక్ గారిని లాక్కొచ్చి మన ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. మళ్ళీ ఏమకో డెన్ను ఓ గ్యాంగ్. చెమ్మ చెక్కొచ్చా, చెమ్మ చెక్కొచ్చా, చెమ్మ చెక్క జారడేసి మొక్క. ఇదే అయినా మిమ్మల్ని నమ్మడం నేను చేసిన తప్పు. మా అత్త రాయలసీమలో తోపు, ఈవిడేమో హైదరాబాద్కి డానని ఫీల్ అయిపోయి మిమ్మల్ని నమ్మినందుకు నేనే కొట్టుకోవాలి. నా చెప్తా నేనే కొట్టుకోవాలి. అయినా ఒక మగాన్ని ఎదిరించడానికి 2 ఆడాలని నమ్మావు చూడు, అది అరే అజయ్, అదిరా నువ్వు చేసిన తప్పు. వీళ్ళు ఆడాలు మాత్రమే కాదు, అటు ఇటు కాని చేతగాని వాళ్ళు. వారిని అసలే టెన్షన్ లో ఉంటే పాపం వాడు అట్టగొట్టిందేంటి? నన్ను కొట్టడం కాదు, వెళ్ళి ఆ కార్తీక్ గారిని కొట్టు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మడతసిక భద్రావతి అని. ఇప్పుడు ఏమైనదిరా? ఏమైనదని ఇంత పొడుగున గించుకుంటాడు? ఇంకేం కావాలి? ఆడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు. ఏయ్ భద్రా, ఆ కార్తీక్ గడికి చోటు తెలీదని మీ వాడికి చెప్పు. ఏంటి తెలీదని సరిపెట్టుకొని ఇలా ఎంతకాలం దాక్కుందాం? అజయ్, అది కాదు. నువ్వు మాట్లాడకో. నీ వల్లే ఇదంతా. ఆ ప్లాను ఈ ప్లాను తొక్క తోటకూరని చెప్పి వాణ్ణి ఇంకా రెచ్చగొట్టింది నువ్వు. మన దగ్గర లేని చందుని ఉందని చెప్పి వాడు మనల్ని చంపడానికి ఫిక్స్ అయ్యేలా చేసింది నువ్వు. చందు ఇట్రా. చందు ఎక్కడుందో నీకు తెలుసా? నీకు తెలుసా చందు ఎక్కడుందో నీకు తెలుసా? కనీసం ఆ చందు కూడా మన దగ్గర లేదు మన ప్రాణాలు కాపాడుకోవడానికి. అసలేమైనా అర్థం అవుతుందా మీకు? లేపేస్తాడు వాడు మనల్ని, బతకనివ్వడు. మన జీవితాలకి క్లైమాక్స్ దగ్గర పడింది. అనవసరంగా కార్తిక్ గారితో పెట్టుకున్నాను. నా పాటికి నేను అన్ని మూసుకొని కూర్చుంటే మీ పెంటంతా ఉండేది కాదు. తప్పు చేశాను. వాడు మనల్ని వదిలిపెట్టాడు. వాడు బెయిల్ తీసుకుందే అందుకు.
అయిపోతాం, మనందరం అయిపోతాం. ఏ ఒక్కరూ మిగలరు. నువ్వు 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 ఏ ఒక్కరూ మిగలరు. అందరం అయిపోతాం. మై గాడ్ అజయ్, అజయ్నే. త్వరలో కీర్తిశేషులు అజయ్ అని పేపర్లో వస్తుంది చూడు. నాకిది జరగాల్సిందే. రే రే అజయ్, పిచ్చి పడినదా నీకు? ఆ? ఆడు నిన్ను చంపడం కాదురా, భయంతో నువ్వే చచ్చేలా ఉండవు. సీమలో పుట్టినోని కదా, శత్రువు చేతిలో చావడం కన్నా నాకు నేనే చావడం మంచిది. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. అయినా నేను చావడం ఏంటి? నీ చేతులతో నువ్వే చంపాయి. ఏంద్రా ఇది? ఏమైనదిరా నీకు? ముందా కార్తిక్ గాని ఏదో ఒకటి చెయ్యి, లేదంటే వాడు మనందరినీ చంపేస్తాడతా. నువ్వు ఊరికే రింగులు తిప్పడం కాదు, నీ బుర్ర తిప్ప. ఏం దశదరా ఈడు ఇంత రచ్చ చేస్తా ఉన్నాడు. బెంబేలెత్తిపోతా ఉన్నాడు. భద్రా, ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళి నీ స్థావరంలో ఉండు. ఇద్దరం ఒక చోటే ఉండడం అంత మంచిది కాదు. ఒకళ్ళ మీదకి ఆ కార్తిక్ గాడి అటాక్ చేసినా ఇంకొకళ్ళం కాపాడడానికి ఉండాలి. భద్రా, నువ్వుండే చోటు నాకు కూడా తెలియడానికి వీల్లేదు. అంత రహస్యంగా ఉండు. అట్నే యశోదరా, నువ్వు జాగ్రత్త. రే కార్తీక్, మాకు కాదురా, నీకు రోజులు దగ్గర పడ్డాయి. హలో, ఫోన్ యశోదర్కి ఎవరా? మేడం ఫోన్ అండి. ఎవర్రా? మీతోనే మాట్లాడతాడంట, నాతో మాట్లాడంట. హలో కార్తీక్, ఎవరండి? కట్ అయిందా? కొడతారేంటండి? మీకేమన్నాడు ఇచ్చాను. కార్తిక్ రా, అయినా వాయిస్ బట్టి ఎలా చూసుకుంటామండి ఎవరింటో? రాయ్ కార్తీక్, నువ్వు నాతో ఫోన్లో మాట్లాడగలిగావు కానీ నన్ను కనిపెట్టలేవురా. కనిపెట్టొద్దని ఆ దేవుణ్ణి కోరుకో. ఎందుకంటే నువ్వు నా కంట పడిన మరుక్షణం అదే నీకు చివరి క్షణం అవుతుంది. రాయ్, నువ్వు నన్ను చంపాలనుకుంటే ఇంకో జన్మెత్తాలరా. మర్చిపోయావా? నీ చందు నా దగ్గరుంది. చందు నీ దగ్గర లేదు.
మేడపై నుంచి చూస్తే మేనకా మనుషులు కనిపించారు మేడం. చూస్తుంటే ఈ ఏరియా మొత్తం వెతుకుతున్నట్టున్నారు మేడం. ఈ ఏరియాలో ఉన్నట్టు వాళ్ళకెలా తెలిసిందిరా? కార్తీకు నా వెంట పడ్డా